హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే గణేష్ చతుర్థి వస్తుంది కాబట్టి ఇంకొక డిఐవైతోనైతే మేము ముందుకు వచ్చిన. సో ఏంటంటే సింపుల్ లోటస్ బర్డ్ది అనమాట. సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది. ఈ డెకరేషన్ అయితే గణేష్ చవితికి అయితే చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందు వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే నాకు వ్యూస్ అనేవి వస్తుంది లైక్ 1.5 1.3 కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో వీడియోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఆ కార్డ్బోర్డ్ మీద మనకి ఏ సైజ్ కావాలో సైజ్ సర్కిల్ అనేది డ్రా చేసేసుకోవాలి. నీట్గా సర్కిల్ డ్రా చేసుకున్నాను. నేనైతే మంచిగా నీట్గా కట్ చేసేసుకున్నాను. నేను మనం ఏ సర్కిల్ అయితే డ్రా చేసినాం దాని ఇన్నర్ సైడ్లో ఇంకొక థిన్గా ఒక సర్కిల్ అనేది డ్రా చేసేసుకోవాలి. నేను కట్టర్తో అయితే దాన్ని కట్ చేసేసుకుంటున్నాను నీట్గా. సో కట్ చేసేసినాక ఇలా వస్తుంది. ఆ పెద్ద సర్కిల్ ఏదైతే ఉందో రౌండ్ అది పక్కకు పెట్టేసి ఈ థిన్ బార్డర్ అయితే తీసుకోవాలి. తీసుకున్నాక ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ని 2 ఫోల్డ్ చేసి చిన్న లోటస్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి. లైక్ పెటల్ టైప్ అనమాట. కొంచెం థిన్గా ఉంటే చాలు. దాన్ని అయితే మంచిగా నేను కట్ చేసేసుకున్నాను. సో నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఈ షేప్స్ అనేవి కరెక్ట్ వస్తేనే మనకి పర్ఫెక్ట్ షేప్ వచ్చి మంచిగా అనిపిస్తుంది. లోటస్ అన్న బర్డ్స్ అన్న ఏవైనా కానీ సరే. సో ఇది ఇలా అనమాట. ఈ నెక్స్ట్ అయితే కార్డ్బోర్డ్ మీద ఇది పెట్టి అవుట్లైన్ గీసేసుకుంటున్నాను నీట్గా. ఈ షేప్స్ కరెక్ట్ వస్తేనే మనకు మంచిగా వస్తాయి. అవుట్లైన్ మంచిగా నీట్గా గీసేసుకొని కింద మనమైతే నేను ఒక రెక్టాంగిల్ షేప్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్టు. అలా మంచిగా డ్రా చేసేసుకొని సీజర్ ఎత్తునైతే మంచిగా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. కార్డ్బోర్డ్ కట్ చేసినాక ఇలా అయితే వస్తుంది అనమాట షేప్. నేను ముందుగానే 10-20 దాకా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక పేపర్ చార్ట్ తీసుకొని పింక్ కలర్ దాన్ని అయితే ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనం ఏదైతే షేప్ కట్ చేస్తున్నామో అవి కొన్ని ఎక్కువ పీసెస్ వస్తాయి అనమాట. సో అవుట్లైన్ గీసేసుకొని నీట్గా దాన్ని అనేది మంచి నీట్గా కట్ చేసేసుకోవాలి షేప్ అనేది. సో మనకి అనమాట పేపర్ కట్ చేసినాక నేను ఇవైతే ఒక 30 దాకా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ తీసుకొని ఈ చిన్న లీఫ్ లాంటి పేపర్ తీసుకొని దానికైతే గ్లూ అటాచ్ చేసి ఇంకొక పెటల్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇట్లా మనం 3 పెటల్స్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టు ఇలా 3 పెటల్స్ యాడ్ చేసుకొని మంచిగా స్టిక్గా అతక పెట్టుకొని ఇట్లా అయితే కనిపిస్తుంది మనకి ఒక ఫ్లవర్ టైప్ లెక్క అనమాట కింద బేస్ వచ్చి. సో మంచి ఆల్రెడీ కార్డ్బోర్డ్కి తీసుకొని దానికి గ్లూ స్టిక్ చేసేసి ఇలా అయితే పెట్టాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు. దీన్ని మంచిగా స్టిక్ చేసుకొని ఈ చార్జ్కి ఫెవికాల్ అనేది యూజ్ చేసి మంచిగా అనిపించదు అనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట. నేను ఇవి ఒక 15 దాకా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక క్రేప్ పేపర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర టిష్యూ రోలర్ లేదా క్రేప్ పేపర్ రోలర్ ఉంటే అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇది తీసేసుకొని అండ్ అట్లనే ఒక సూది దారం తీసుకొని ఇది మనం ఎలా అయితే కుట్టు వేసుకుంటామో చిన్న అట్లనే కుట్టు వేసుకోవాలన్నమాట. సో ఆ నీడిల్ అనేది మనం బయటికి తీస్తే మనకైతే కరెక్ట్గా రాదు అనమాట కుచ్చులో. సో ఇట్లా నీట్గా కనిపించాలన్నమాట. ఇదంతా అయిపోయినాక ఇలా అయితే వస్తుంది. సో ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను నేను. చేసుకున్నాక ఒక థ్రెడ్ ఎండ్ అనేది ఇంకొక థ్రెడ్ ఎండ్కి ఇట్లా కట్టుకోవాలన్నమాట. నీట్గా టై చేసేసుకొని మిగతా అన్ని అట్లనే టై చేసి ఇలా పెద్ద అనేది వస్తుంది అనమాట. సో ఇలా వచ్చిన దాన్ని నేనైతే కొంచెం ఫ్లవర్ షేప్ రావడానికి అని చెప్పేసి ఇవన్నీ ఇట్లా రోల్ చేసేసుకుంటాను నీట్గా. సో మనం ఏదైతే లోటస్ అనేది ప్రిపేర్ చేసినామో దానికి స్టిక్ రెక్టాంగిల్ ఉంది కదా దానికి గ్లూ అప్లై చేసుకొని ఈ సర్కిల్ రౌండ్ సర్కిల్ మొత్తం అనేది మనం ఓవరాల్గా స్టిక్ చేసేసుకుంటూ వెళ్ళాలి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా. సో స్టిక్ చేసేసుకున్నాక మనకైతే ఇలా కనిపిస్తుంది అనమాట. మనం ఏదైతే ఫ్లవర్ గార్లెండ్ ప్రిపేర్ చేసేసుకున్నామో అది మధ్యలో ఉన్న బార్డర్ లెక్క అనమాట తినడానికి. దానికి ఇట్లా గ్లూ అప్లై చేసేసుకొని దాని అయితే ఇట్లా మంచిగా నీట్గా స్టిక్ చేసేసుకోండి. ఇది అనేది మనం గట్టిగా ప్రెస్ చేసి అయితే ఆ ఫ్లవర్స్ అనేవి ఇట్లా నతికిపోతాయి అనమాట. అది కాకుండా నార్మల్గా పెట్టేసుకుంటూ వెళ్తే ఇంత మంచిగా అనిపిస్తుంది అనమాట. సో దీనికి నేను కొంచెం స్టడీగా ఉండడానికి ఒక బైండింగ్ వైర్ అనేది యూజ్ చేసి దాన్ని అయితే ఓవరాల్గా ఇలా స్టిక్ చేసేసుకున్నాను వీడియోలో చూపించినట్టు. సో కొంచెం స్టడీగా ఉంటుంది అనమాట మనకి ఇలా చేస్తే. నెక్స్ట్ అయితే ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసేసుకుంటున్నాను. తీసుకుని దానికైతే ఇట్లా ఒక కలర్ చార్ట్ అనేది మొత్తం నీట్గా స్టిక్ చేసేసుకుంటున్నాను అనమాట. ఓవరాల్ మొత్తం 4 రౌండ్స్. సో నెక్స్ట్ అయితే ఈ కార్డ్బోర్డ్ బాక్స్ని ఏదైతే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసినామో అదనేది స్టిక్ చేయాలన్నమాట. సో మీ దగ్గర గ్లూ గన్ ఉన్నట్టయితే చాలా బెస్ట్, మంచిగా గట్టిగా స్టిక్ అవుతుంది. సో నా దగ్గర గ్లూ గన్ లేదు కాబట్టి ఇలా ఫెవికాల్తో అయితే మంచిగా నీట్గా ఎక్కువ ఫెవికాల్ అనేది పెట్టేసుకొని దీనికైతే స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇలా నేనైతే ఒక ½ అవర్ పాటు అయితే
అయితే పక్కకు పెట్టేసేసాను గట్టిగా స్టిక్ కావడానికి అని చెప్పేసి. సో మనం ఇలా మంచిగా స్టిక్ చేసేసుకున్నాక మనకైతే ఇలా కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత సూపర్ అండ్ ఎలిగెంట్ ఉందో కదా. సో ఈ గణేష్ చవితికి అయితే పర్ఫెక్ట్ డెకరేషన్ అనమాట. చాలా ఈజీ అంటే ఈజీ అండ్ మంచి మనకైతే ఒక మంచి ఫెస్టివ్ వైబ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ వీడియో ఎట్లుందో మీకు నచ్చితే కింద నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.